ఉన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ మహబూబ్ నగర్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మక్తల్లో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మక్తల్లో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంబడి అధికారులు కూడా ఉన్నారు. మక్తల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. సీఎం పర్యటన సందర్భంగా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మహబూబ్ నగర్ మక్తల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మక్తల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. మహబూబ్ నగర్లో మక్తల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. మహబూబ్ నగర్ మక్తల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి వెళ్తూ ఉన్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు కూడా చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. అభివాదం కూడా చేయడం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్న దృశ్యాన్ని మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మహబూబ్ నగర్ మక్తల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అక్కడికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు చేరుకున్నారు. వాళ్ళందరికీ కూడా అభివాదం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం అక్కడి నుంచి వెళ్తూ ఉన్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్న సందర్భంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆత్మకూరులో 50 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ మక్తల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. అక్కడికి చేరుకున్న అభిమానులకు అభివాదం చేస్తున్నారు. ప్రస్తుతం మక్తల్ నుంచి ప్రారంభమవుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. మహబూబ్ నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసే సందర్భంలో మక్తల్కి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఆత్మకూరులో 50 పడకల హాస్పిటల్కి కూడా శ్రీకారం చుట్టారు. ఆత్మకూరు గద్వాల పట్టణాలకు కలిపే బ్రిడ్జికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్లో పర్యటనలో సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆత్మకూరులో 50 పడకల హాస్పిటల్కు కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మక్తల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి అక్కడికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు చేరుకున్నారు. వారందరికీ కూడా అభివాదం చేసి ప్రస్తుతం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. ఆత్మకూరులో 50 పడకల హాస్పిటల్ని ప్రారంభించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఆత్మకూరు గద్వాల పట్టణాలని కలిపే బ్రిడ్జికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి స్టార్ట్